సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాతి దేవునికే చెల్లునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ వందనాలు. చాలా రోజులుగా నేను కంటెంట్ ఏది అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే బైబిల్ కాలేజ్లో 4 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఎంతో దేవునిలో బలపడ్డాను. ఆత్మీయంగా అనేక విషయాలు నేర్చుకొని దేవుని కొరకు జీవించాలి, దేవుని పోలికగా దేవుని స్వరూపంలో మార్చబడాలి, ఆయనకు అనుకూలంగా ఆయనకు చిత్తానుసారంగా మన జీవితాన్ని మార్చుకోవాలి అనే ఉద్దేశంతో బైబిల్ని నేను సమగ్రమైన బైబిల్ అధ్యయనాన్ని నేర్చుకున్నాను. అందుకు కృప చూపించిన దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో మన ఛానల్లో మంచి కంటెంట్ రాబోతుంది. దేవుని యొక్క వాక్యాలు, అలాగే తర్కవాదానికి హేతువాదానికి సమాధానాలు, మతోన్మాదులకు ధీటైన సమాధానాలు, బైబిల్ గురించిన అనేకమైన విషయాలు, బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలుగా చాలా రకాల వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. దేవుడు సరైన జ్ఞానంతో ఆత్మశక్తితో నడిపించేలాగున ప్రార్థించండి. ఎందుకంటే ఈ రోజుల్లో మతోన్మాదం పేటరేగిపోయింది. ప్రతి ఒక్క వ్యక్తి బైబిల్ని ప్రశ్నించేవాడిగా తయారైపోయాడు. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను, యేసుక్రీస్తు యొక్క పాపరహిత స్వభావాన్ని సవాలు చేస్తూ అనేక మంది దేవుణ్ణి కించపరుస్తూ అవమానపరుస్తూ క్రైస్తవ యొక్క విశ్వాసాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వారి శైలిలోనే మనం సమాధానాలు చెప్పాలి. ఆ కోణంలో మన ఛానల్లో వీడియోస్ రాబోతున్నాయి. కాబట్టి ఆదరించండి, ప్రేమించండి. అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి చేరులాగున మీరు ఇతరులకు షేర్ చేయండి. అలాగే బైబిల్లో ఉన్నటువంటి గలతీ పత్రిక, రోమపత్రిక, పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, పద్య గ్రంథాలు, దాదాపు అన్ని పుస్తకాలు మనం ఈ ఛానల్లో కవర్ చేసుకుంటాం. తద్వారా మీకు ఎంతో కొంత దైవ జ్ఞానాన్ని అందించగలిగిన వాడినవుతాను. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, ప్రతి ఒక్కరిని శిష్యులుగా తయారు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆ ఆజ్ఞను మనం చేతపట్టుకొని అనేక మందికి సువార్త ప్రకటిస్తూ వాళ్ళను విశ్వాసులలో నుంచి శిష్యులుగా తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దేవుని గురించిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి కోణంలో అర్థం చేసుకొని ఆయన మార్గంలో నడిచి ఆయన కొరకు జీవించాలి. అప్పుడే అతన్ని శిష్యుడు అంటాడు, వాడు శిష్యుడిగా మార్చబడతాడు. కానీ ఈరోజు వాళ్ళకు అనుకూలమైన బోధలు వారు చేస్తూ ఇదే క్రైస్తవం అని వారిని నమ్మించేలాగా ప్రసంగాలు చేస్తూ సంఘాల్లో ఈరోజు చలామణి అవుతున్నాయి. వాటన్నిటిని మనం ప్రశ్నిద్దాం, శిష్యులుగా తయారవుదాం. దేవుడు నడిచిన త్రోవలో మనం నడిచి అనేక మందికి మాదిరికరంగా, లోకానికి వెలుగుగా, ప్రపంచానికి సారవంతమైన ఉప్పుగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే సారం బైబిల్ మనకు బోధిస్తుంది. అట్టి విధంగా మనం నేర్చుకొని ఒక ఆచరణాత్మకమైన జీవితాన్ని జీవిద్దాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. సో ఈరోజు చెప్పాలని ఆశపడ్డాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ఆమేన్.